పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 75వ కీర్తన 9వ వచనము. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించగను. ఆమేన్. నిత్యము ఆయన స్తుతిని ప్రచురము పరిచేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారండి. స్తుతి మాత్రమే మన జీవితంలో మన స్థితిని మార్చగలదండి. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎరుకు గోడలు ఒక అడ్డుగా ఉన్నాయండి. వారు ఆ ఎరుకు గోడల నిమిత్తమై వారు చేసినదల్లా దేవుడించడమేనండి. ఆ స్తుతి ద్వారానే ఎరుకు గోడలు అనేవి చాలా బలం కలిగినవండి, చాలా స్టాండర్డ్ కలిగినవి. ఎప్పుడైతే వారు స్తుతించారో పునాదురాళ్ళతో సైతము పెకిలించబడి ఆ స్తుతి ద్వారా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ రోజున నీవు కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు మలచబడాలి. ఆ స్తుతి మాత్రమే నీ స్థితిని ఒక ఉన్నత స్థలములో నిలపగలిగినది. ఈ భక్తుని జీవితంలో ప్రభు ఎన్నో మహిమగల కార్యాలు చేశాడు. ఆ కార్యముల వలన ఎంతో ఆశీర్వాదకరముగా నిలిచి ఉన్నాడండి. ఆ ఆశీర్వాదకరముగా నిలిచి ఉన్నాడు కనుకనే ఈ రోజున మనకు అంటున్నాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును అంటున్నాడు. అంటే ప్రచురము అంటే అనేక మంది ప్రజలకు ప్రచారములాగా దాన్ని ప్రచురపరచడం అండి. ఈ దావీదు అంటాడు, ప్రజలలో కీర్తిస్తాను, ప్రజలలో స్తుతిస్తాను అని అంటున్నాడండి. మీకు ఒక మాట తెలియపరుస్తాను. 10 మంది కుష్ఠరోగులు వారి జీవితం, వారి పరిస్థితి బాలేదండి. అలాంటి పరిస్థితులలో వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ద్వారా బాగుపరచుకోండి నిమిత్తం అడిగినప్పుడు ప్రభు ఒకటే మాట అన్నారు, మీరు ఆ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు. వారు వెళుతూ ఉండగానే 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారండి. ఎప్పుడైతే స్వస్థపరచబడ్డారో వారిలో ఒకడు తిరిగి స్తుతించుచు ప్రభు దగ్గరికి వచ్చేసాడండి. అయ్యా, 10 మంది కుష్ఠరోగులలో నేను కూడా ఒక్కటిగా ఉన్నాను, మరి మిగతా 9 మంది ఎక్కడా అని అడిగినప్పుడు వారు వారి గృహాలకు వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే వచ్చాను. ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే, నేను నా ప్రభు చేసినటువంటి మేలును బట్టి స్తుతించడానికి వచ్చాను అని చెప్పాడండి. అక్కడ యేసయ్యతో పాటు అనేక మంది ప్రజలు ఉంటే ఆ ఒక్కని ద్వారా ఆ కార్యము అనేది స్తుతి ద్వారా ప్రచురింపబడినది. నిశ్చయముగా ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించేటువంటి ఒక దైవ సంబంధమైన కృప నా ప్రభు ఈరోజు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తుతించుట అనేది మా జీవితంలో స్థితిని సైతం మారుస్తుందని మీరు మాకు తెలియపరుచున్నారు ప్రభువా. 10 మంది కుష్ఠరోగులలో ఒకటి తిరిగి వచ్చి స్తుతించుచు ఆరాధన చేయించుండగా అటువంటి స్తుతి మేము కూడా కలిగి ఉండటానికి నేనైతే నిత్యము మీ నామమును స్తుతిస్తాను అని భక్తుడు అన్నట్లుగా ప్రతి వారు వారి జీవితంలో స్తుతిని ప్రచురపరిచేదానికి మీరు మాకు సహాయం చేయండి. ఎవరైతే ప్రచురపరుస్తున్నారో వారికి దైవికమైనటువంటి నీ కృపనిచ్చి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.